అందరికీ నమస్కారం. నా పేరు సిరిపాటి వేణు. బేడబుడ్గ సంఘం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల విషయంలో మీకు కొన్ని సలహాలు సూచనలు, ఆ తర్వాత మనం ఏ రకంగా రాజకీయంగా ముందుకు పోవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కరీంనగర్ జిల్లాలో రేకుర్తి గ్రామంలో అక్కడ మన బేడబుడ్గ సంఘాల ఓటు బ్యాంకు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా హుజురాబాద్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తొర్రూరు, అదేవిధంగా అమ్మపురం, అదేవిధంగా బియ్యం మంజర్, అదేవిధంగా కోరుట్ల, అదేవిధంగా బచ్చన్నపేట, జనగాం డిస్టిక్ బచ్చన్నపేటలో కూడా మన ఓటు బ్యాంకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, రాజకీయంగా మనం అన్ని రంగాలల్లో సర్పంచ్గా, జడ్పీటీసీగా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా మనం రాజకీయంగా నామినేషను వేస్తే మనకు ఎన్నో లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్లో కూడా పలక్నాం, జంగంమెట్టులో కూడా మన ఓటు బ్యాంకు ఎక్కువ ఉంటుంది. ఇలా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలల్లో మన ఓటు బ్యాంకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఆ తర్వాత కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా మన కులానికి సంబంధించిన వ్యక్తులు నిలబడి ఏ ప్రాంతంలో అయితే మన ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో ఒకే వ్యక్తిని అందరూ ఐకమత్యంతో విచారించుకొని ఒక వ్యక్తిని నిలబెట్టి తనను గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రతి కులంలో కూడా చూడండి, వారి కుల వ్యక్తిని గౌరవించి పోటీలో నిలబెట్టి రాజకీయంగా వాళ్ళు ముందుకు పోతారు. వాళ్ళు పోయిన మాదిరే మనం కూడా మన కుల వ్యక్తిని మన గూడెంలో, మన గ్రామంలో ఒక వ్యక్తిని నిలబెట్టి తనను సర్పంచ్గా కానీ, లేదా కౌన్సిలర్గా కానీ, లేదా కార్పొరేటర్గా కానీ, లేదా జడ్పీటీస్గా, ఎంపీటీస్గా, వార్డు మెంబర్గా, ఇలా మనం అందరం కలిసి మన కుల వ్యక్తిని గెలిపించుకుంటే మనం రాజకీయంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే రాజకీయంగా మనం ముందుకు పోతామో ప్రభుత్వాలు కూడా దిగొచ్చి మన కుల అభివృద్ధి విషయంలో కానీ, హక్కుల విషయంలో కానీ వారు స్పందించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఖచ్చితంగా మన ఐకమత్యంతో ఉండి ఒకరు ముందుకు పోతే వారిని కాలు బట్టి లాగకుండా వారిని ముందుకు పోయే విధంగా ప్రోత్సహించి మనం అందరం ఈ స్థానిక ఎన్నికల్లో ఓటమా గెలుపా తర్వాత విషయం, కానీ స్థానిక విషయంలో ఖచ్చితంగా మనం నామినేషన్ వేసి మనం గెలుపు దిశగా రాజకీయంగా ముందుకు పోయే దిశగా మనం అందరం సహకరించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ